పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై చిత్తశుద్ది ఉందని, పోలవరం నిర్వాసితుల పట్ల అభిమానంతో ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తవుతుందని, నిర్వాసితుల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగరాదన్నారు. పోలవరం ప్రాజెక్టును మళ్లీ గాడిలో పెట్టామని, 2027 పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. పదవుల కంటే రాష్ట్ర సుస్థిరత, ప్రజల క్షేమం కోసం 2024 ఎన్నికల్లో పొత్తు నిర్ణయం తీసుకున్నట్లు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అయితే జన సైనికుల ఆత్మగౌరవానికి ఇబ్బంది రానియనని స్పష్టం చేశారు. తాను త్రికరణ సుదితో మద్దతు ఇచ్చారని, అవతలి వైపు నుంచి కూడా అదే కోరుకుంటున్నారన్నారు. ఎన్నో ఆటుపోట్లు తట్టుకుంటేనే పార్టీని నడపగలమని అన్నారు. జనసేన పార్టీకి మూల స్తంభం కార్యకర్తలని, కుటుంబం నడిపే పార్టీగా ఉండకూడదని కోరుకుంటున్నారని పవన్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమల విస్తరణ, ఉద్యోగాల కల్పన, ప్రజా సంక్షేమం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు పనులు వేగంగా సాగుతున్నాయని, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో కూడా కీలక ప్రణాళికలు అమలవుతున్నాయని తెలిపారు. మచిలీపట్నం పోర్టు, ఫిషింగ్ హార్బర్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, పామర్రు, గుడివాడలో ఎంఎస్ఎంఈ పార్కులకు భూముల కేటాయింపులు జరుగుతున్నాయని తెలిపారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్స అనంతరం తొలగించిన కాలి భాగాన్ని కుక్క నోటకరిచి తీసుకువెళ్లిన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై శాఖపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోగులను ఆందోళనకు గురిచేసిన ఈ ఘటనపై విచారణ జరిపి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన శానిటేషన్, సెక్యూరిటీ, పర్యవేక్షణ అధికారులపై శాఖపరంగా చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రాధికారెడ్డి సూచించారు. శ్రీ దుర్గామల్లేశ్వర దేవాలయానికి వెళ్లే పాత మెట్ల మార్గంలో శుక్రవారం తల్లితో కలిసి మెట్ల పూజ చేస్తున్న బాలిక తలపై స్లాబ్ పెచ్చులు పడటంతో తీవ్రంగా గాయపడింది. గుంటూరుకు చెందిన పద్మావతి తన కుమార్తె స్నేహతో కలిసి మొక్కు తీర్చుకునేందుకు దుర్గగుడికి వచ్చారు. పాత మెట్ల మార్గంలో మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ పైకి వెళ్తున్నారు. ఈ మార్గంలోని పైకప్పు స్లాబ్ పాతది కావడంతో పెచ్చు ఊడి బాలిక తలపై పడింది. ఈ ప్రమాదంలో గాయపడిన బాలికను దేవస్థానం సిబ్బంది డిస్పెన్సరీకి తరలించారు. ఆ సమయంలో దేవస్థానంలో వైద్యులు లేకపోవడం నర్సు ప్రథమ చికిత్స చేసి పంపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చమురు దిగుమతులపై భారం తగ్గేలా ఇథనాల్ మిశ్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు కేంద్రంతో మాట్లాడారు. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో ముఖ్యమంత్రి నిన్న ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం అమలులో ఉన్న 20% ఇథనాల్ మిశ్రమాన్ని 40% పెంచేలా చూడాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిని కోరారు. బ్రెజిల్ లాంటి దేశాల్లో ఇథనాల్ మిశ్రమం అత్యధిక స్థాయిలో ఉన్న విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఇథనాల్ మిశ్రమం పెరిగితే భారతదేశం పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటం తగ్గి విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని సీఎం వివరించారు. ఇప్పటికే దీనిపై కేంద్రానికి ఓ లేఖ రాసినట్టు సీఎం తెలిపారు. గత ఏడాది జనవరి నుంచి నేటి వరకు ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తోన్న స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం పరిశుభ్రత, పర్యావరణ విషయంలో ఎంతో మార్పు తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారుల దగ్గర సంతోషం వ్యక్తం చేశారు. 16 నెలలుగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా సాధించిన విజయాల నుంచి స్ఫూర్తి పొంది మరింత కష్టపడి పనిచేయాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రజల సహకారంతోనే విజయాలు సాధ్యమయ్యాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమం మహానాడుపై అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. పొదుపు చర్యల్లో భాగంగా తెలుగుదేశం మహానాడు హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించాలని అధినేత చంద్రబాబు నిర్ణయించారు. నెల్లూరులో 3 రోజుల పాటు జరగనున్న మహానాడు స్థానంలో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో 27, 28 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోనున్నారు. ప్రజలు తమ వంతు బాధ్యతగా పెట్రోల్, డీజిల్, విద్యుత్ వాడకాన్ని తగ్గించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. దేశ భవిష్యత్తు కోసం, భవిష్యత్తు తరాల కోసం ఇంధనం పొదుపు చేయమని ప్రధాని పిలుపు ఇస్తే వైసీపీ నేతలు అవహేళనగా మాట్లాడటం బాధాకరమని అన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు వారి సమస్యలను తెలుసుకుని వేగవంతంగా పరిష్కరించే లక్ష్యంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ప్రజలు తమ సమస్యలు స్థానికంగానే అధికారుల దృష్టికి తీసుకువచ్చే అవకాశం ఇలాంటి కార్యక్రమాల ద్వారా కలుగుతుందని అన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధనం నిల్వలు ఏదో ఒక రకంగా పెంచుకోవాలని, లేకపోతే సప్లై ఆపేయాలని ఏదో ఒకటి చేయాలి. కానీ సగం సగం సరఫరా చేయటం వల్ల బళ్లు ఆగిపోతుండటం వల్ల అందరూ నష్టపోతున్నారని ఏపీ లారీ యజమానుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వర్రావు అన్నారు. ఈ సప్లై చైన్ దెబ్బతింటే కింది వారి దగ్గర నుంచి వ్యాపారాలు కూడా దెబ్బతింటాయని తెలిపారు. హైదరాబాద్ లో ఒక్కో ఐటీ కంపెనీలకు పదుల సంఖ్యలో బస్సులు ఉంటాయని, వందల సంఖ్యలో టాక్సీలు తిరుగుతున్నాయని, వర్క్ ఫ్రం హోం పెడితే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ట్యాక్సీలు ఏమైపోవాలని, బస్సు ఆపరేటర్లు ఒక నెలకు 25 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఈఎంఐలు కట్టాల్సి వస్తోందన్నారు. ఆఫీస్కు రావద్దు, ఇంటి వద్ద నుంచి పనిచేయమంటే ఈ చైన్ అంతా దెబ్బతింటుందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని, నష్టం ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఈ నెల 17న అంబేద్కర్ స్మృతివనంలో నిర్వహిస్తున్నట్లు బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్ పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలను నిర్వహించామని, ముగింపు కార్యక్రమంలో డప్పుల భారీ ప్రదర్శన ఉంటుందని వివరించారు.